गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ॐ शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतं वन्दे भगवन्तो पुनः पुनः। ॐ युक्ताहारविहाराय विविक्तस्थलवासिने मलयालयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। ॐ कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिम्। ॐ सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोऽस्तुते। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ तत्सत्। ॐ हरिर ॐ भस्माभिषेकमहितकरा भस्म विभूषिता सुंदरा हर ओम हालाहलधरा हर ओम हालाहलधरा हर ओम हे शिव शंकरा हर ओम हे शिव शंकरा भस्माभिषेकमहितकरा भस्म विभूषिता सुंदरा। गोपाल कृष्ण भगवान की, सद्गुरु महाराज की, जगदम्बा माता की। हर नमः पार्वती पते हर हर महादेव। पवित्रात्म स्वरूपुलగు प्रियात्म बंधुవులారా, శ్రీమద్ శంకరాచార్య విరచితం శివానందల హరి 19వ శ్లోకం. దురాశా భూయిష్ఠే దురదీప గృహద్వార ఘటకే దురంతే సంసారే దురిత నిలయే దుఃఖజనకే మదాయాసం కిం न व्यपनयसि कस्योपकृतये वदेयं प्रीतिश्चेत् तव शिव कृतार्धा खलु वयं।
దురాశా భూయిష్ఠే దురదీప గృహద్వార ఘటకే దురంతే సంసారే దురిత నిలయే దుఃఖజనకే మతో ఆయాసం కిం న వ్యపనయసి కస్య ఉపకృతయే వదా ఇయం ప్రీతిశ్చేత్తవ ఇయం ప్రీతిశ్చేత్వం కస్యోపకృతయే వదేయం ప్రీతిశ్చేత్ తవ శివ కృతార్థాః ఖలు వయం. చెప్తున్నారు ఇప్పుడు, దురాశా భూయిష్ఠే దురదీప గృహద్వార ఘటకి. నిన్న కూడా భక్తుడు ఎలా ఉంటాడు, అటువంటి భక్తి తత్వాన్ని కూడా నిన్న వివరించుకున్న 4 రకాలుగా. చివరిలో భక్తులు అర్ధార్థి జ్ఞాని జిజ్ఞాసు అర్ధార్థి జ్ఞాని చ భరతర్షభ. ఆర్తో జిజ్ఞాసురు అర్ధార్థి జ్ఞాని చ భరతర్షభ. కాబట్టి ఇప్పుడు ఇక కోరుతూ ఉన్నారు ఎవరు భక్తుడు ఆ యొక్క అనుగ్రహాని కోసం, శివుడి యొక్క అనుగ్రహాని కోసం. అందుచేత హే శివా, ఓ శివుడా అని చెప్పి, శివ కృతార్థం కలువయం అని దగ్గర, హే శివ దురాశా భూయిష్టే. ఎలా ఉంటుంది అంటే, ఈ సంసార సాగరం దురాశ అంటే ఏమిటి? ఎక్కువ ఆశ, అది అన్నమాట. పేరాశ, దురాశ ఇవన్నీ కూడా ఎక్కువ. అందుకే పూర్వం మన వాళ్ళు ఒక చిన్న సామెత పెట్టారు, ఏమి? దురాశ దుఃఖానికి అది అన్నమాట. ఇవన్నీ మహాసూక్తులు అన్నమాట. పూర్వం ఒక సూక్తులు, అప్పుడు అన్నీ ఆ సూక్తులు ఉంటే ఇంత పుస్తకం అయిపోద్ది ఏమి. కాబట్టి సూక్తి సుధా అని మనం పెట్టుకోవచ్చా? అందుచేత ఆనాడన్నీ కూడా అంతే, చిన్న చిన్నవి. చెరపకురా చేయలేవు, బాస్ అయిపోయిందా? నువ్వు ఇతరులను చెరపడానికి ప్రయత్నం చేసావా, నీవే చెడిపోతావు. అర్థమైంది అలాగా. కాబట్టి ఇది ఎలాంటి దురాశ భూయిష్టే అని, ఈ భూయిష్టం అన్నమాట. భూయిష్టం అంటే అధికం అన్నమాట. అధిక ఇంకా ఎక్కువనమాట. దురాశ అంటే ఏమిటి? ఇంకా దు అంటే చెడు అన్నమాట. దు అంటే ఏమిటి? చెడు. సు అంటే మంచి. కొంతమందికి సురాశ ఉంటుంది, కొంతమందికి దురాశ ఉంటుంది. సురాశ అంటే మంచి ఆశ, దురాశ అంటే చెడ్డ ఆశ. కాబట్టి ఏమిటి చెడ్డ ఆశ? ఏది అయితే వేదం వద్దందో దానికి ఫాలో అవుతాడు. అది వేదం ఏది కావాలందో దానికి ఆపోజిట్లో ఉంటాడనమాట. అది ఇప్పుడు వేదం చెప్పింది సత్యం వద, ఇంక వీడేమో ఎప్పుడో సత్యం వద అనే మొక్క పెట్టుకోడు. ఆ సత్యం వద ఇది పాట అనమాట. అర్థమైంది కదా? ధర్మం చరా, దానికి ఆపోజిట్ ఏమిటి? అధర్మం చరా. ఈ ప్రకారంగా నడిచేవాడిని ఏమంటారు? దురాశ. ఆశ ఉండొచ్చు కానీ అది దురాశ ఉండకూడదు. దురాశ దుఃఖానికి చేటి, ఈ జన్మకి చేటే, వచ్చే జన్మకు కూడా చేటే. అది ఇంకెలా ఉంటుంది? భూయిష్టం, చాలా గొప్ప ఇదన్నమాట. ఈ దుష్ట విషయాలు ఏందో ఇతను ఏం చేస్తున్నాడో అనేకమైన ఆశ చేత ఉన్నటువంటిది. ఇంకా ఏమిటి? ఈ దురాశ వల్ల ఏమవుతుందంటే దురదీప గృహద్వార ఘటకే. ఇది దురాశ ఉన్నప్పుడు మంచి ప్రభువుల దగ్గరికి వెళ్ళాలని మనస్సు రాదు.
అర్థమైంది కదా. దురాశ ఉన్నప్పుడు మంచి మంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని, మంచి మంచి అధికారంలో ఉన్నవాడి దగ్గరికి వెళ్ళబుద్ది. ఆ మంచి అధికారంలో ఉన్నవాడు 50 పైసలు లంచం తీసుకోడు. వీడు వెళ్తే అక్కడ అట్ట సాగం. అర్థమైంది కదా. అందుకని వాడి దగ్గరికి పోడు. వీడు ఎక్కడ పోతాడంటే అటువంటి వాళ్ళ దగ్గరికి పోతాడు. అందుకని చెప్పాడు ఇక్కడ ఏంటి, దుర అధిప గృహద్వారగతకే. దుర అంటే ఈ దుష్ట ప్రభువులైనటువంటి అధిపుడు అంటే ప్రభు అన్నమాట. అధిపుడు అంటే అధికారి అన్నమాట. అటువంటి దురుద్దేశము గల అధికారులు లేక ప్రభువులు గృహద్వారే అక్కడికి పోతాడు. ఈ యొక్క ఆశ ఏం చేస్తుంది, అక్కడ తీసిపోద్దనమాట. ఇంకా అక్కడ తీసిపోయిన తర్వాత దాంతో లెక్కలన్నీ వేరేగానే ఉంటాయి. అర్థమైందా. ఇంకా అక్కడికి వెళ్ళే వాళ్ళు చెప్పే పనులు వేరేగా ఉంటాయి, వీళ్ళు చేసే పనులు అలాగనే ఉంటాయి. ఇక ఆయా పనుల్లో పడిపోయిన తర్వాత ఇంకేముంది, ఇంక అలాగా కొట్టుకొని పెట్టుకోవడమే. ఈ జన్మకేమో మంచి పనులు చేసేది లేదు, సచ్చిన తర్వాత కూడా అటువంటి జన్మలే వస్తాయి. అటువంటి ఒకవేళ మానవ జన్మ ఎత్తినా సరే ఎంత చేసినా ఏమీ చాలదు. ఆ చేసిన దానికి హాస్పిటల్కి ఇవ్వడానికి కూడా చాలదు. రకరకాలైనటువంటి విషయాలతో ఉండవలసి వస్తుంది. అందుచేత ఇటువంటి దురాశ భూయిష్టము కలవాడు అటువంటి వాళ్ళ గృహాలకి పోయి ఎట్లాగా వాళ్ళతో అక్కడ కూడా ఆ ముఠాతో వేచి ఉండాలి. అర్థమైంది కదా. అదొక ముఠ అన్నమాట. ఈ సజ్జనులు ఒక ముఠ, దుర్జనులు ఒక ముఠ. అర్థమైంది కదా. సజ్జన ముఠాలు మనవి. అర్థమైంది కదా. ఈ ముఠాలో చేరితే కాస్త ఆ లోపల ఉన్నదైనా వదులుతుంది. ఆ ముఠాలో చేరేమా పైన వచ్చి లోనికి వెళ్తుంది అన్నమాట. అందుచేత ఆ ప్రకారముగా దురంతే సంసారే అదేం చేస్తుంది, దురంతే. దుర్ అంటే దురంతే. అర్థమైంది కదా. అది అంతే అంటే అవసానము కలది. ఏ అవసానము కలది, అది ఎల్లప్పుడూ కూడా దుఃఖభూయిష్టమైనటువంటి దానికి అవసానం, కానీ అది మంచి అవసానం దానికి లేదు. అటువంటి కలిసినటువంటి సంసారే. ఈ సంసారం అంటే మాటి మాటికి పుట్టడం, మాటి మాటికి పోవడం అనేటువంటి ప్రవాహాన్ని సంసారం అంటారు. ఇది ఎప్పుడు నిలిచిపోతే సంసారం అనరు. అర్థమైంది కదా. ఇదే ఎప్పుడు ప్రవాహం నడుస్తూనే ఉంటుంది. ఎవడు ఆత్మజ్ఞానం పొందాడో వాడికి ఆగుతుంది. అర్థమైంది కదా. ఈ మిగతా వాళ్ళకి ఎన్ని జన్మలు ఇచ్చినా నడుచుకొని పోతూనే నడుచుకొని వెళ్ళేది కాదు. ప్రవాహమే పారుతూనే ఉంటుంది. పోవడం రావడం, పోవడం రావడం. ఆ నదిని ఎండుతుందేమో కానీ ఈ జన్మజల ప్రవాహం నది మాత్రం ఎండదు. ఇది ఎండాలంటే ఆధ్యాత్మిక విజ్ఞానమే దీనికి ఎండింపజేస్తుంది, ఇంకొకటి ఎండింప చేయలేదు. కాబట్టి ఇక అటువంటి ప్రవాహం ఉంది. మదాయాసం ఆయా శివ, ఈ పరిస్థితులు చూసావు కదా. ఈ మానవ జన్మములో ఎన్ని రకాలైనటువంటి ఆలోచనలతో, ఎంత ఆ ఆలోచన తగిన వారితో గుంపులో పడి ఆ సంబంధమైన వాసనలతో ఉండి ఆ సంబంధమైన విషయాలు అనుభవిస్తూ ఆ సంబంధమైన జన్మల్ని ఎత్తుకొని వస్తున్నట్టు నా ఆయాసం, నా పరిశ్రమ, మదాయాసం నా పరిశ్రమ. ఆ పరిశ్రమాన్ని ఏం చేయాలి, నీవు నన్ను ఆ పరిశ్రమని తప్పించాలి. ఆ పరిశ్రమ నా మనసుకు లేకుండా చెయ్యాలి. అటువంటి ఆలోచనలు నాకు లేకుండా చెయ్యాలి. అటువంటి వారితో స్నేహం నాకు లేకుండా చెయ్యాలి. అటువంటి జన్మ ప్రవాహం ఉండకుండా చెయ్యాలి. ఎందుకు చేయడం లేదు చెప్పు. ఒకవేళ నువ్వు అంటావా అది బ్రహ్మరాశిశాడయ్యా నీకని. బ్రహ్మరాశిస్తే ఇంతవరకు నిన్న మొన్న చెప్పుకోవడం లేదు. ఆ బ్రహ్మరాశిని రాత్రులన్నీ నీవు అధిగమిస్తున్నావని చెప్పడం లేదా? చెప్తున్నాను. అయితే ఒకటి, ఇప్పుడు ఏమైపోయాడంటే నీకు ఆ బ్రహ్మ రాసినటువంటి గీటుని సెరపగలవు, కానీ ఇప్పుడు నీ పరిస్థితి ఎలా వెళ్ళిపోయిందంటే చెబుతున్నాడు అన్నమాట. కస్య ఉపకృతయే నవ్యపనయసి కిం అంటున్నాడు. చెప్పయ్యా కస్య, నీకు ఆ బ్రహ్మదేవుడు ఏమైపోయాడు, నీకు భక్తుడైపోయినాడు. అర్థమైందా? ఆ బ్రహ్మదేవుడు
నీకేమో భక్తుడైపోయాడు. నీకు భక్తుడైన వాడు నువ్వేం చేస్తావు? ఆయన మాట కొట్టలేవు. 24 గంటలు నీ భక్తుడైపోయాడు. నీకు ఇప్పుడు దండం పెట్టనే వచ్చి ఏమి ఈ దండం పెట్టి 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 నీకు భక్తుడైపోయాడు ఇప్పుడు బ్రహ్మదేవుడు. అందుచేత ఏమి ఉపకారం చేయడానికి నువ్వు వెనకాడుతున్నావు. నాకు ఆ బ్రహ్మరి వ్రాసిన గీటు ఉంది కదా, ఒకవేళ ఆ గీటు వల్ల ఈ కర్మలు నేను చేస్తున్నాను నువ్వు అనుకుంటే ఆ గీటు తెలిపే శక్తి నీకుంది. కానీ ఏం చేస్తుంది? బ్రహ్మే దేవుడే నీకు భక్తుడైనప్పుడు ఎల్లప్పుడూ నీ వెంట నీ ఇంట తిరుగుతున్నప్పుడు బ్రహ్మదేవుడు ఆయన మాట ఆయన గీటు కొట్టలేక నన్ను ఉపేక్ష చేస్తున్నట్టు కనబడుతున్నది అన్నాడు. ఎవరు? భక్తుడైన మాట. కస్య ఉపకృతయే నవ్యపనయసి కిం. అది ఆయనకు ఉపకారముతో ఉండడం కొరకు, అంటే నీ సేవకు నీ భక్తుడు అయినందు కొరకు నవ్యపనయసి కిం, దాన్ని నా బ్రహ్మకు రాసినటువంటి ఈ దురాచార ఆలోచనలు ఏనే ఉంటే అవి నువ్వు పోగొట్టడం లేదా? అదే కారణం అంటావా? నీ యొక్క భక్తుడు అయినందువల్ల ఆ బ్రహ్మరాశిని గీటు నా ఎందుకు పోగొట్టడం లేదా? చెప్పు, ఎందుకు పోగొట్టడం లేదు? కిం వద నవ్యపనయసి, అది పోగొట్టడం లేదు ఎందుకు చెప్పు నాకు అని అడుగుతున్నాడు. సరేలే, ఇక నువ్వు పోగొట్టకపోతే మాత్రం నిన్ను వదులుతాం అనుకుంటున్నావా? ఏమే, నువ్వు పోగొట్టకపోతే నిన్నుమేమో వదలం. నీ భక్తుడిగా ఉన్నటువంటి ఆ బ్రహ్మదేవుని మీద నీకున్న వాత్సల్యం చేత అతను నాకు రాసిన గీతలన్నీ నువ్వు పోగొట్టుకుంటా ఉన్నావు కదా. అందుచేత నువ్వు పోగొట్టకపోయినా సరే నీ భజన నేను వదులుతాను అనుకుంటున్నావా అంటున్నాడు. ఆ విధంగా వదేయం ఏదో చెప్పు అని చెప్పి ప్రీతిశ్చేతో తవ శివ కృతార్థ ఖలు వయం. ఇక ఇయం అంటే ఈ భక్తుల గురించినటువంటి ఇయం ప్రీతి, ఆ ప్రేమ తవ నీకు కలిగి ఉంటే వయమపి, అతన్ని ఎలాగైతే ప్రీతితో నీ చెంత తిరుగుతున్నాడు కదా, అలాగే ఈ భక్తులు కూడా నీకు ప్రీతి ఉన్నట్లయితే ఇక వయం కృతార్థాంకలు, మేము కూడా ధన్యులం అయిపోతాం. అయినా సరే ముందుగా ఎందుకు వేడుకుంటున్నామంటే ఏ నిమిషానికి ఈ శరీరం ఉంటుందో పోతుందో తెలీదు. అర్థమైంది కదా. నిన్ను సేవించి కృతార్థులము కాము అన్న మాట లేదు, అందులో గ్యారంటీయే. కానీ అంతవరకు వెయిట్ ఎందుకు? ఏదైనా ఒక వ్యాధి వచ్చిందంటే వెంటనే తీసేస్తే పోతుంది కదా. నువ్వు అన్నిటికీ సమర్థుడివే. అందుచేత నీ సమర్థతతో మాకున్నటువంటి చెడు ఆలోచనలన్నీ కూడా రాకుండా చేసే కెపాసిటీని కలిగించమని అడుగుతున్నారు. అది ఇందులోను. అందుచేత ఈ విధంగా వేడుకుంటున్నాడు భక్తుడు. అలా వేడుకొని ఇక ఇప్పుడు 20వ శ్లోకం చెప్పబోతున్నారు. సదా మోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరో నఠద్యాశాశేఖాస్వటతి ఝటితి స్వైరమభితః కపాలిన్ భిక్షో మే హృదయ కపి కపిం అత్యంత చపలం దృఢం భక్త్యా బద్ధ్వా శివ భవదధీనం కురు విభో. సదా మోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరో నటతి ఆశాసేకాసు అటతి ఝటితి స్వైరం అభితః కపాలిన్ భిక్షో మే హృదయ కపిం అత్యంత చపలం దృఢం భక్త్యా బద్ధ్వా శివ భవత్
అధీనం కురు విభో చెప్తున్నాడు. ఇప్పుడు భక్తుడు ఆచార్య వారు అంటున్నారు, అయ్యా ఎలా ఉన్నది అంటే అతనికి ఇప్పుడు హే కపాలిన్ సంబోధన అన్నమాట. హే కపాలిన్ అంటే ఏమిటి? ఆ బ్రహ్మ కపాలమును ధరించిన వాడు నీవు. అర్థమైంది కదా? కాబట్టి ఇంకా ఎవడో విభో, విభు. విభు అంటే ఎవరో? వ్యాపక స్వరూపుడు. ఇంకా ఎలాంటి వాడు? శివ. 3 విశేషణాలు వేస్తున్నారు ఇందులోనేమి. 1 కపాలిన్, 2 విభో, 4 శివ, 5 భిక్షు. ఈ ప్రకారముగా వేస్తున్నాడు. ఇప్పుడు భక్తుడేమో శివుడికి విశేషణాలు. సదా అటువంటి కపాలంటే బ్రహ్మ కపాలాన్ని ధరించినటువంటి వాడవు. ఆయన ఎప్పుడు కూడా చేతిలో కపాలం ఉంటుంది కదా, బ్రహ్మ కపాలం అంటే ఈ కపాలం అనమాట. అదే బ్రహ్మ కపాలం. అర్థమైంది కదా? అది అలాగనే సర్వవ్యాపకుడు. నీవు ఎలాంటి వాడవు? ఆనంద స్వరూపుడు. భిక్షో ఆది భిక్షుడు. నీవు ఆది భిక్షుకుడు అన్నమాట, భిక్షుడు. కాబట్టి ఓ దేవా, ఇప్పుడు విశేషం ఏమిటి అంటే నా యొక్క మనస్సు ఎలాంటిది అంటే అది ఒక కోతి లాంటిది. నా మనస్సు ఎలాంటిది? ఒక కోతి లాంటిది. అది ఏం చేస్తుంది? ఎప్పుడు ఆ మనస్సు అన్నటువంటి కోతి మోహ అటవ్యాం. అది దీనికి అరణ్యం ఏమిటంటే మోహమనే అరణ్యంలో సంచరిస్తుంది. నా మనస్సు అనే కోతి ఉంది కదా, ఈ కోతి ఎక్కడ? దీనికి అడవి. ఆ అడవిలో అలాగే సంచరిస్తుంది కదా. ఇక్కడ కూడా ఈ యొక్క మోహమనే అరణ్యము. శబ్దస్పర్శ రూపరసగాంధాదులన్నీ దేన్ని కలిగిస్తాయి? అవి మోహాన్ని కలిగిస్తాయి. అది ఏం చేస్తుంది? నా యొక్క ఈ హృదయ కప్పిమన్నారు కదా, నా మనస్సు ఒక కోతి అన్నమాట. నా మనస్సు అనే కోతి మోహాటవ్యాం, సంసారం అనే వాంఛతో ఈ మహారణ్యములో ఏమిటి? చరతి, సంచరించుచూ ఉన్నది. శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము, దీనితోనే ఈ ప్రపంచమంతా ఉత్పన్నమైంది. ప్రపంచంలో ఉన్న విషయాలన్నీ ఇవేవన్నమాట. ఈ ఒక పెద్ద అడవి. ఈ అడవి ఏం చేస్తుంది? మానవుడికి మోహాన్ని కలిగిస్తుంది. ఈ మనస్సు ఈ అరణ్యంలో చక్కగా సంచరిస్తూ ఉన్నది. కాబట్టి ఇంకా ఇది ఏం చేస్తుంది? ఎప్పుడు యువతీనాం కుచగిరో నటతి. అలాగనే యవనలో ఉన్నటువంటి ఆ కుచగిరి పర్వతాలందు ఆటలాడుతూ ఉంటుంది. ఏమంటారు? ఈ యొక్క కోతి అన్నమాట. మరి దీనికి ఏం కావాలి? ఎల్లప్పుడూ కూడా ఏదో ఒకటి, ఒక అభ్యాసమే ఒక ఆనందం, అంతకని ఎక్కువేం లేదు. అందుచేత ఏది అభ్యాసం అయితే వాడికి అది ఆనందం. అందుచేత చెప్తూ ఉన్నారు. ఈ ప్రకారముగా యువతీనాం, అవి ఆ కుచ్చమల్లి ఒక పర్వతంగా భావించి ఆ గిరి యందు నటతి, ఆడుతుంటుంది ఈ మనస్సు అనమాట. ఇంకా ఆశా శేఖాసు అటతి. దీనికి ఏమయ్యా కొమ్మలంటే, ఇప్పుడు అరణ్యంలోనంటే కోతులు ఈ కొమ్మ నుంచి ఆ కొమ్మకి, ఆ కొమ్మ నుంచి ఈ కొమ్మకి పోతూ ఉంటుంటాయి. దానికి ఏం పని? ఇక్కడ నుంచి దప్పున అక్కడ ఎగురుతుంది అరణ్యంలో చెట్ల మీద, ఆ చెట్టు నుంచి ఈ చెట్టు మీద ఎక్కుతుంటుంది. దానికి అదే పని కదా. కోట్లకి ఏం పని ఉంటుంది? మరి ఈ కోతికి ఎక్కడ ఆడుతుంటుంది? ఈ మనస్సు అనే కోతి ఎక్కడ ఆడుతుంటుంది అని చెబుతూ ఉన్నాడు. ఎక్కడ అవుతుంది? దీనికి ఎప్పుడు ఆశా శాఖాసు. దీనికి ఏమయ్యా శాఖలంటే? అలాగనే భార్య, పుత్రులు, అలాగే మనవులు, అలాగే మునిమనవులు, అలాగే స్నేహితులు, వాళ్ళ ఎందు ఉన్న ప్రేమే ఇక్కడ కొమ్మలన్నమాట. అర్థమైంది కదా? ఈ కొమ్మల్లో అటతి తిరుగుతూ ఉంటుంది, దుముకులాడుతూ ఉంటుంటుంది, వస్తూ ఉంటుంది. అందుకనే ఆశయా బధ్యతే జంతు కర్మణ
బహుచింతయా ఆయుక్షీణం న జానాతి తస్మాత్తు జాగృత జాగృత అన్నాడు. అదైతే కదా ఆశ ఏమిటంటే అది మన బంధించిస్తున్నది. ఆశాపాశ చిత్తైర్బద్ధా కామక్రోధ పరాయణా ఈహంతే కామభోగార్థం అన్యాయేన సంచయార్థాన్ అన్నాడా భగవద్గీతలో. అదే కదా చెప్పారు. ఆశాపాశ చిత్తైర్బద్ధా కామక్రోధ పరాయణా ఈహంతే కామభోగార్థాన్ అన్యాయేన సంచయార్థం అన్నాడు. అందుచేత ఈ ఆశాపాశ చతుర్బద్ధములు మనకేం పాశములంటే ఆశే పాశం ప్రతివాడికి. యమధర్మరాజు పాశాలు తెస్తాడు, ఆ పాశాలతో మనం కడతాం అనుకుంటాం. ఆయన ఎక్కడ పాశాలు తెస్తాడు? ఇక్కడ మళ్ళీ ఇండియాలో ఫ్యాక్టరీలు పెట్టుకోవాలి. అమెరికా ఒక ఫ్యాక్టరీ, ఇండియాకి ఒక ఫ్యాక్టరీ, అర్థమైందా? ప్రతి స్టేట్కి ఒక ఫ్యాక్టరీ పెట్టుకుంటే ఎంతమంది సత్యాలన్న తాళ్ళు ఉండొద్దు, అర్థమైంది కదా. అదే అప్పుడైతే ఎన్ని తాళ్ళు ఉండాలి. మొన్న వచ్చినటువంటి కరోనా వేలకు వేలు అన్ని తాళ్ళు అప్పటికప్పుడు ఫ్యాక్టరీలు పెట్టారు, అది కష్టం కదా. అందుచేత ఏమి ఆయనకి ఏ ఫ్యాక్టరీ లేదు, మన ఆశే పాశం అయిపోద్ది, అర్థమైందా? వస్తాడు ఎవడు ఆశము వాడికే తాడు అనమాట. ఆయన ఇలాగేసి ఆ తాడు పెట్టుకొని పడిపోతాడు, అర్థమైంది కదా. ఆయనే కొత్త తాడు తేడు. కాబట్టి అటువంటి ఆశయా బధ్యతే జంతు, ఆశ చేతనే మనం అందరం ఉన్నాం, బంధింపబడుతూ ఉన్నాం. ఆశయే పాశం అన్నాడు. ఇంకో కొత్త పాశాలు ఎక్కడ ఉంటాయి, ఎక్కడ నుంచి వస్తావుడేనన్నా. అందుచేత ఈ ఆశాపాశ చిత్తైర్బద్ధ అన్నాడు, అర్థమైంది కదా. అనేక రకరకాలుగా ఈ ఆశాపాశ అనేక విధాలుగా మానవుని ఏం చేస్తుంది, బంధించేస్తున్నది. ఆశా కామ క్రోధ పరాయణ, ఇంకా వాడికి ఎప్పుడూ తత్పరత ఏమండి. మనం అంటే ఏదో భగవద్గీత పారాయణ, విష్ణు సహస్రనామ పారాయణలో ఉంటాడు. వాడికి ఎప్పుడు ఆ కోరిక తీరిపోతే కోపము, ఆ కోపం పోతే పాపము, ఏదో ఒకటి అందులోనే వాడు ఇలా తిరుగుతుంటాడు. కామక్రోధ పరాయణ ఈ ప్రకారముగా. అందుచేత మనకి అందరికీ ఈ మూడు తిప్పలు పెట్టేది ఏమిటి, ఆశ. అందుకని ఎక్కువ ఆశ ఉండకూడదు, ఆశ లేకుండా ఉండకూడదు, అర్థమైంది కదా. ఆశ ఉండాలి, పిల్లలు బాగుండాలి, ఆశ ఉండాలి, బాగా చదువుకోవాలి, ఆశ ఉండాలి, మంచి ఉద్యోగం చేయాలి, ఆశ ఉండాలి. ఆ పాట ఆశ లేకపోతే ఇంకెందుకు పుట్టి అది. అంతేగాని ఎదుటివాడు అన్ని మేడలు కట్టాడు, ఆ మేడలు నేను ఎప్పుడు కడతానో అది ఎందుకు ఇప్పుడు దాంట్లో ప్రయత్నించి కడతానన్న సంగతి అది ప్రారంభం మీద ఆధారపడి ఉంది, అర్థమైంది కదా. కొంతమందికి ఆశ ఏడు తెలుసా, మరి ఇంత తొందరగా కట్టాడంటే ఎప్పుడే పిడికి పడిపోయి ఆ మేడలు పడిపోతాయో ఇదొక ఆశ అన్నమాట. వాడి పడిపోతే దీనికే వచ్చింది, ఆ పడిపోయే ముందు ఇది వెళ్ళేటాడు కాదు, దీని మీద వీడియో చేస్తాడు ముందు, అర్థమైందా. అందుచేత ఎదుటి వాడిని ఎప్పుడూ నష్టపోవాలన్న ఆశ మనకి ఉండకూడదు. మనం బాగుపడాలని ఆశ పెట్టుకొని వాడు బాగుపడాలన్న ఆశే ఉండాలి. ఆశకి మేర ఉందా ఏమి? ఓ సముద్రానికైనా మేర ఉంటుందేమో కానీ ఏమి మేర ఇంటో గొట్టు ఉంటుందేమో కానీ ఎక్కడైనా లాస్ట్గా. కానీ ఈ ఆశకు మాత్రం అది లేదు. ఆశకు మేర లేదు కనకాద్రి సమూహం పైన లేశము వెంటరాదు. మన ఆశకేమి మేర హద్దు లేదు. మేర అంటే హద్దు లేదు. అయితే పోయినప్పుడు వస్తుందా? కనకాద్రి సమూహం గడించాం, సముద్ర పెద్ద పర్వతం అంత ఉంది బంగారం, ఇంట్లో ఏం చేయాలి? కానీ లేశము గుడిపించకింద ఎత్తైనా రాదు మనతోని, అర్థమైంది కదా. అందుచేత ఈ ఆశకి ఎందుకంటే ఎంత అంటే దీనికి ఆకాశవంత నోరు. ఆశకి నోరు ఎంత? ఆకాశవంత నోరు అనమాట. ఆకాశవంత నోరు అంటే అర్థం ఏమిటి? ఇప్పుడు మనం మేడలు కడుతూ ఉన్నాం. బొంబాయిలోనైతే 100 అంతస్తులునే 150 అంతస్తులు కూడా ఉన్నాయి. అన్ని అంతస్తుల కన్నా ఇంకా ఆకాశం ఏమంటుంది? వెల్కమ్, జల్దీ ఆజావో ఆవుర్ బి ఏమే మరొక 100 రూములకే వేసుకో పైన అంటే పిలుస్తూనే ఉంటుంది అది. అందుకే దానికి ఎంత ఉంది? ఆకాశం అంత నోరు. ఇలా వెళ్తున్న కొద్దీ మనం 500 అంతస్తులు వేసిన వద్దంటుంది ఆకాశం, ఏమవుతుంది.
అలాగే ఇప్పుడు లోకంలో అందరూ మునిగిపోతున్నారు దేనికి? ఈ ఆశ కోసమే. అర్థమైంది కదా? ఎంత వచ్చినా చాలదాయను. పోనీ తింటాడంటే తిని పిడిగిడి మెతుకులే. అందుచేత ఆశకెంత ఆకాశం అంతా నోరు. మళ్ళీ కడుపు ఎంత అంటావా? ఆశకి కడుపు సముద్రం అంత కడుపు అనమాట. ఈ ఆశకి రెండు, ఇది గుర్తుపెట్టుకోండి. దీనికి ఆకాశం అంత నోరు, సముద్రం అంతా కడుపు. ఇప్పుడు మరి సముద్రానికి ఎన్ని నదులు వచ్చినా వెల్కమ్ అంటూనే ఉంటుంది. అలాగే ఈ కడుపుకి ఆశకి ఒక భోజనం పెడితేనే చాలు అంటారు, కానీ తర్వాత నీవు ఎంత 1 కోటి రూపాయలు ఇచ్చిన చాలు అంటాడా? నీకు ఇప్పుడే నేను 1000 కోట్లు చెక్కిస్తానంటే చాలు అండు. అబ్బో 1000 వచ్చిందే, ఇంకో 1000 2000 అయిపోద్ది అనుకుంటాడు. ఇదే అనమాట. అర్థమైంది కదా? అందుచేత ఆశకు ఆకాశం అంత నోరు, సముద్రం అంతా కడుపు. ఇంకెక్కడ దీనికి అయితే దానికి కాయ తీరదు, దీనికి తీరదు. అర్థమైంది కదా? అందుచేత అటువంటి ఆశా శాఖలు, ఆ శాఖలైనా ఎండిపోతాయేమో కానీ, అర్థమైందే, ఎండాకాలము ఆ చెట్టు కొన్ని శాఖలు, ఈ ఆశ కొన్ని శాఖలు ఎండేవి కాదు. ఇంకా ఏమిటి అంటే, ఆశకు ఎవడైతే దాసుడు అవుతాడో వాడు లోకానందరి దగ్గర దాసుడు కావాలి. ఎందుకంటే మరి అందరి దాసుడు అయితే కదా వాడు అనుకున్న పనులు అవుతాయి, లేదా అవుతాయి ఏమిటి? అది ఇప్పుడు ఆశ ఎవరికైతే దాసుడైందో, ఆశ ఎవరికైతే దాసుడైపోయి, ఆశని ఎవడైతే తన దాసుడుగా చేసుకున్నాడో లోకమంతా వీడికి దాసోహమే. అర్థమైంది కదా? లోకమంతా వీడికి దాసుడు అవుతారు. లేకపోతే వీడి లోకం అందరి దగ్గర దాసుడు అవ్వాలా. అర్థమైందే? అందుచేత ఆశ అది చెప్పారు. ఇది దీనికి ఏమిటి తెలుసా? తెగదు. ఈ కొమ్మలు పోతాయని లేవు, పెరుగుతూనే ఉంటుంటాయి ఎప్పుడూ కూడా. చిగురులు అన్నమాట. కొమ్మలు 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 వ్రతవృక్షాలు అయిపోతుంటాయి. ఆశాకాసు అటతి. దీనికి ఎక్కడైతే ఆ కోతులు అరణ్యంలో ఈ చెట్టు నుంచి ఆ చెట్టు గమ్మని గెంతు అక్కడికి వెళ్తాయి, అక్కడి నుంచి ఇక్కడికి వస్తాయి. ఆ కింద కొమ్మడుకో కొన్ని దిగుతుంటాయి కిందనే. మీరు ఎప్పుడైతే చూడన్నారు వనంలోకి వెళ్ళినప్పుడు కోతులు నడవడానికి, ఆ ప్రకారంగా ఇది ఇదో దుముకులాడుతూ ఉంటుంది. ఝటితి మళ్ళీ ఏమిటి? ఝటితి శీఘ్రముగా అభిత స్వైరం అభిత. నలువంకలు తను ఏమి పరిగెడుతూనే ఉంటుంటుంది. ఒక పక్క కాదు, ఒక పక్క వెళ్తుందే. అందుకే అంత కదా ఈ కోతి ఏంటి? చంచలత్వమే కోతి అన్నమాట. అలాగే ఈ కోతి, ఈ మనస్సు అనే కోతి ఉంటుంది అన్నమాట. చక్కగా దాని తలంపు వచ్చింది అనుకో, ఎవరితోనే చెప్పడు, గొప్పకు లేచి వెళ్ళిపోతాడు. ఎందుకు పోయాడంటే ఎవరికి తెలియదు, వచ్చింది గొడవ. అక్కడ పోయినాడు, అక్కడేదో మళ్ళీ తలంపు వచ్చింది, అట్టించి ఎడిపోతాడు, ఎడిపోతాడో తెలియదు కర్మ. అందుచేత చెప్తున్నాడు మాట ఏమిటి? స్వైరం తనకు తానే అభివత అభిత అటతి పరిగెడిపోతుండదు ఈ మనస్సు. ఎక్కడికి వెళ్ళామంటే వాడికే తెలీదు. ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఇక్కడికా అని బొరగొక్క చెప్తానుండి అంటాడు. ఎందుకు వచ్చి తెలియదు. అర్థమైంది? వాడికి నిశ్చయం అయితే తెలియడానికి జటి తెలిపోతుంది, ఏం తెలుస్తుంది? అర్థమైంది కదా? జటితి అంటే శీఘ్రంగా కూర్చుంటాడు, అక్కడికి వెళ్ళాడు, మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాడు. అర్థమైంది కదా? అది అనమాట. ఇది ఎలాంటిదంటే అలాంటిది. ఇప్పుడు ఒక ఇంట్లోనూ ఒక పాలేరు ఉన్నాడు. పాలేరు అంటే పని చేసేవాడు. వాళ్ళిద్దరూ పాపం ఇంట్లోనే భార్యతో చెప్తున్నాడు యజమాని, నేను తెల్లవారి 4 గంటలకి లేచి ఆ ఊరు వెళ్తా. అర్థమైంది కదా? ఆ ఊరు వెళ్ళి మళ్ళీ వచ్చేస్తానులే అన్నాడు. ఈయనేమనుకున్నాడంటే, హరే ఆయనకెందుకు కష్టం పెట్టడం, మనమే వెళ్ళి వచ్చేద్దామని 4 గంటలకు వెళ్ళిపోయాడు. మళ్ళీ వచ్చేసాడు. ఏమంటే రాత్రి మీరు అనుకున్నారు కదా వెళ్తామని, మరి నేనే వెళ్ళి వచ్చేద్దామని వచ్చాను అంటాడు. ఇదేనమాట ఆలోచన. వెళ్ళిది ఏం లాభం ఉంది? వాళ్ళు అనుకుని తెల్లారి పాలేరుని పంపుదాంలే 4 గంటలకు ఆ ఊరు, మళ్ళీ అనుకున్నారు పాపం మనం వెళ్ళే కన్నా వాడిని పంపితే మంచిదని. వాడు అనుకున్న నెలగా 4 గంటలకు పంపుతారు ఆ ఊరు, నేను వాళ్ళకన్నా చెప్పకముందే వెళ్ళిపోతే మంచిదని 4కి వెళ్ళిపోయాడు. మళ్ళీ అటు నుంచి 8 కల్లా వెళ్ళిపోయిచ్చాడు.
అక్కడికి వెళ్ళారంటే మీరు అనుకుంటారు కదా నన్ను ఊరికి వెళ్ళమని, అందుకు వెళ్ళిపోతుంది. ఎందుకు వెళ్ళాడంటే ఏమీ లే. అలాగా ఈ ప్రకారంగా ఈ చంచలత్వమైన మనస్సు ఎక్కడ పోయి ఏదంటే ఏమీ లేదు. కుక్క సంతకెళ్ళి ఎన్ని కేజీలు బీరకాయలు తెచ్చామంటే ఏం చెబుతాం మనం కుక్క సంతకెళ్ళి? అలాగే ఈ మనస్సు ఈ సంతలోకి వెళ్ళి రావడం ఇదే అనమాట. అది ఇది ఒకటే. ఆశాసే కాసు అఠతి. కాబట్టి ఝటితి శీఘ్రముగా తొందరగా అభిస్వైరం అభిత తనకు తానే నలువంకలు కూడా అఠతి. కాబట్టి ఇప్పుడు ఏమిటి అంటే ఆ శంకరాచార్యులు వారు రచించిన ఆయనకు కూడా ఒక ఆలోచన వచ్చింది. అరే ఈయన ఎలాగా భిక్షుకుడే, అందుకే ఇందులో ఏం సంబోధించాడు? భిక్షో, ఆది భిక్షు అంటే భిక్షుగారు అందరిలో కూడా మొదటి భిక్షగారు నీవే అంటున్నాడు. ఎవరినే? శివుణ్ణి. కాబట్టి ఆయన భిక్ష పెట్టుకొని జీవిస్తాడు కదా అని. అయితే ఒక పంచి శంకర నాకు ఒక ఆలోచన వచ్చిందయ్యా, నీవు ఎలాగా భిక్షకి వెళ్తావు, వెళ్ళేటప్పుడు ఏమిటి అంటే చాలామంది పొమ్మంటారు భిక్షకి వెళ్ళేటప్పుడు. ఎవడో ఒకటి వేస్తుంటారు కానీ పోపు అంటుంటారు. కానీ ఇప్పుడు ఏమిటంటే పెద్దవాళ్ళు పాపం లేవలేరు, బయటికి రావలేరు, ఇంకేమి చేస్తారు, పావయ్యా అనేస్తారు. అర్థమైంది కదా? సరే ఒక పని చెయ్యు, నీకు అలాగ భిక్ష దొరకాలంటే నేను ఒక ఉపాయం చేస్తాను. నువ్వు 10 రూపాయలు డబ్బు ఇవ్వక్కర్లేదు. అర్థమైంది కదా? నేను నీకు కోతిని ఇచ్చేస్తా. నా మనస్సు అనే కోతిని నీకు ఇస్తా. నువ్వేం చేస్తావంటే ఈ కోతిని తీసుకెళ్ళావనుకో, అయితే కోతి అనేసరికి చిన్నపిల్లలకు కొంచెం సరదాగా ఉంటుంది. అందుకని నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత పద కోతిని చూసొద్దామంటారు వాళ్ళు. ఒట్టి చేతులు రాలేదు నీ దగ్గరికి వచ్చినప్పుడు భిక్ష పట్టుకొస్తారు, నీకు జోలు నిండిపోద్ది. అర్థమైంది కదా? 10 రూపాయలు ఖర్చు అక్కర్లే నీకు. అర్థమైందే? అందుచేత నా హృదయం అనే ఈ కోతిని నీకు ఇచ్చేస్తా. అర్థమైంది కదా? మరి కాబట్టి ఈ కోతిని నువ్వు పట్టుకెళ్తే నీకు హాయిగా రోజు అందరూ వేస్తారు. ఎవడైనా సరే కోతి అటు ఇటు తిరుగుతున్నప్పుడు కొంతమంది అయితే అబ్బో ఆంజనేయ స్వామి భక్తులు అందరూ కూడా కోతి వస్తే ఏం చేస్తారు? ఆంజనేయ స్వామి వెళ్ళిపోచ్చుడు అంటారు. అర్థమైంది కదా? వాళ్ళు ఇంకా ఆంజనేయ స్వామి వడలు ఇష్టం కదా, ఉండు అని అప్పటికప్పుడే పొయ్యి మీద పెట్టి 4 పునికలు ఉండేసి కప్పుకుని నీకు వేసిస్తా. నీకు ఎన్ని రకాలు వస్తాయి తెలుసా? అబ్బో, ఇంకా నువ్వు 1 గంట సేపు ఉన్నావంటే ఒక మంచి వాళ్ళలో ఒక మాల కొట్టి నీ మెడలు వేసేస్తారు. నీకు 4 రోజులు తిన్నా సరిపోద్ది ఇంటికొచ్చి. అందుచేత అయ్యా భిక్ష అని అంటున్నాడు. హృదయ కపిం మే హృదయ కపిం, నా యొక్క మనస్సు అనే కోతిని నీకు ఇచ్చేస్తాను. అయ్యా మరి కోతిని కట్టడానికి తాడు అడుగుతావా? తాడు నువ్వు కొనక్కర్లే, నేనే ఇస్తాను. అర్థమైంది కదా? ఏమి తాడది చెప్తున్నాడు. దృఢం భక్త్యా బద్ధ్వా, మరి గట్టిగా భక్తి అనే త్రాడితో దాన్ని కట్టు. అర్థమైందా? నా భక్తి అనే త్రాడుతో కట్టు. మరి దానికి ఏమిటి? మామూలు త్రాడుతో కడితే ఉండదు అది. ఆ కోతికి ఏం చేయాలి? భక్తి. అటువంటి భక్తి అనే త్రాడుతో కట్టి, మరి భక్తి అనే త్రాడుతో కావాలంటే ఏం చేయాలి? నాకు నువ్వు భక్తి ఇవ్వాలి. అర్థమైంది కదా? అదే నీకు త్రాడుగా నేను ఇస్తున్నాను. అందుచేత ఆ భక్తి అనే త్రాడు నీకు నేను ఇస్తున్నా. అందుచేత దాని చేత నువ్వేం చేస్తావంటే నువ్వు నాకు భక్తి ఇవ్వాలి. అదే ఒక త్రాడు నీకు. ఆ త్రాడుతో కట్టుకో. నాకేమవుతుందంటే నీవు ఇచ్చిన భక్తితో నా మనస్సు నీ పాదమందు ఉంటుంది. నీకు కోతి ఉంది కదా, అది నీకు ఎక్కడికి పారిపోకుండా నీ దగ్గరే ఉంటుంది ఎల్లప్పుడూ అని చెప్తున్నాడు అన్నమాట. నువ్వు భక్తిని నాకు ప్రసాదించు. భక్తి అనేది ప్రసాదించావంటే నీకు ఆ త్రాడుగా ఉపయోగించుకో. ఆ భక్తిని నువ్వు త్రాడుగా ఉపయోగించుకో కోతిని. అప్పుడు ఏమవుతుంది? ఈ మనస్సు అనే కోతి బయటికి పోదు, నీకు ఎల్లప్పుడు నీ దగ్గరే ఉంటుంది. అప్పుడు నాకు ఏం గొడవ ఉండదు, ఎందుకంటే నీ పాదాల దగ్గరే పడి ఉంటాను నేను. నీకు భిక్ష జరుగుతుంది, నాకు ఆనందం జరుగుతుంది, ఇద్దరికీ లాభం అంటున్నాడు. ఎవరో? శివుడు. ఇది భక్తుడు శంకరాచార్యుల వారు. కాబట్టి భక్త్యా
త్రాటితో భక్తి అనే త్రాడుతో బద్ధ్వా కట్టి భవత్తు అధీనం కురు, నీ అధీనంలో దీన్ని పెట్టుకోమంటున్నాడు. అది అన్నమాట. కాబట్టి ఓ శంకరా, నీవు ఆ భక్తి అన్నటువంటి దాన్ని ఇచ్చి ఈ మనస్సును నీ వశం చేసుకో. ఇది అనేక జన్మ నుంచి తిరిగి 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 వేసారిపోయి ఎన్నెన్నో లేనిపోయిన పనులు చేసుకుంటూ రకరకాలైనటువంటి ఈ మనస్సుని ఇప్పుడు ఏం చేయాలి? నీవు నాకు ఆ భక్తిని చక్కగా ప్రసారింపచేసి ఆ భక్తి ద్వారాగా ఆ మనస్సును పోతిని నీ యొక్క పాదం చెందయందు ఉండేటట్టు చెయ్యని అర్థం అన్నమాట. నీ అధ్యయనంలో పెట్టుకోవాలని ఈ ప్రకారంగా భక్తుడు కోరాడు శంకరాచార్యుల వారిని. ఈ ప్రకారముగా ఇది ఎలాంటిది? మనోమర్కటం అంటారు దీన్ని అనమాట. అర్థమైంది కదా? దీన్ని మనస్సే ఒక మర్కటం, హృదయమే ఒక కోతి, ఇది అన్నమాట. ఆ ప్రకారంగా చెప్పి ఇక ఇప్పుడు 21వ శ్లోకంలో చెప్పబోతున్నారు. ధృతి స్తంభాధారాం దృఢ గుణ నిబద్ధాం సగమనాం విచిత్రాం పద్మాఢ్యాం ప్రతిదివస సన్మార్గ ఘటితాం స్మరారే మచ్చేతః స్ఫుటపటకుటీం ప్రాప్య విశదాం జయ స్వామిన్ శక్త్యా సహ శివగణై సేవిత విభో. ధృతి స్తంభాధారాం దృఢగుణ నిబద్ధాం సగమనాం విచిత్రాం పద్మాఢ్యాం ప్రతిదివస సన్మార్గఝటితాం స్మరారే మత్తు చేతః స్ఫుటపటకుటీం ప్రాప్య విశదాం జయ స్వామిన్ శక్త్యా సహ శివగణై సేవిత విభో. ఇందులో కూడా చెప్తున్నారన్నమాట. హే స్మరారే, స్మరారే కాబట్టి స్మరించేది ఏమిటి? మనస్సే అన్నమాట. ఈ సకల విషయాలన్నీ కూడా స్మరించినది ఏమిటి? మనస్సే. కాబట్టి ఆ మనస్సుకి ఇతడు ఎవడు? హరి, శత్రువుడు అనమాట. ఆయన దగ్గరికి మళ్ళా పోదు, అది భయం అనమాట. ఎక్కడ త్రినేత్రంగో చూసి కాల్చేస్తాడని భయం అంటారు. కాబట్టి అలాంటి 3వ నేత్రం మనం సంపాదించుకోవాలన్నమాట. అదే జ్ఞాన నేత్రం మనకి. ఆ జ్ఞానేత్రం ఉందే అప్పుడు మనస్సు కూడా మన దగ్గర ఏమవుతుంది? భయపడిపోద్ది అనమాట. ఇప్పుడు వివేకానంద తపస్సు చేస్తూ ఉన్నాడు. అక్కడ వెళ్ళి రామకృష్ణ పరమహంస చెప్పారు, పో వెళ్ళి 3 సంవత్సరాలు తపస్సు చేసుకోమని. ఈ తపస్సు చేస్తూ ఉంటుంటే ఆ కొండపైన కూర్చొని మంచి మనస్సు ఏం చేస్తున్నది తెలుసా? అది దాని పని చేసుకునే ఉంటుంది. దానికి మనం ఎక్కడ కూర్చొని దానికి ఎందుకు? దానికి పాతదంతా మేతకుంటుంది, బోల్డ్ ఉంటుంది మేతకి. అర్థమైందా? మనకి మేత దొరకపోయినా దానికి మేతకు మాత్రం బాగా కొన్ని జన్మల వాసలన్నీ మేత దానికి. అది అటు పోతూనే ఉంటుంది. మనం అడవిలో కూర్చున్నా అది ఉండదు. మన అడవిలో కూర్చున్నా ఏముంటుంది అక్కడ? శరీరం ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ అనమాట. అర్థమైంది కదా? ఈ పోతుంది ఆయనకి. ఎవరికి? వివేకానంద స్వామి మనసు పోతుంది. చూశాడు, ఓహో అది నీ సంగతి ఏదో తేల్చి పారేస్తాను, రేపు నీ సంగతి అనుకున్నాడు. తీసుకున్నాడు అక్కడికే. ఎవరిన భక్తుని చెప్పాడు, మంచి దారి అని కత్తి తీసుకురన్నాడు. స్వామీజీ మీ దగ్గర ఎందుకు కత్తి అన్నాడు. అర్థమైందా? మీరే ఇక్కడ ఏకాంతంగా ఉంటారే, తీసుకురావయ్యా కత్తి అన్నాడు. నా వల్ల ఎవరికి అపకారం ఉండదులే, తీసుకురా అన్నాడు. అర్థమైంది కదా? కత్తి తెచ్చాడు. తెస్తే అక్కడ సరిగా తపస్సు చేసిన ఎదురుగా పాతాడు అనమాట కత్తిని. అర్థమైందా? జాగ్రత్త, మనస్సు కానీ ఏ ఇంద్రియం చెలించిందా ఈ కత్తితో నరికేస్తానని పెట్టాడు. ఆ దెబ్బకి జడిసిపోయిన ఇంద్రియాలన్నీ
మరి దుంపదిగా ఈయన కొట్టేస్తాడేమో, చెయ్యి కదిలిందో తెగొట్టేస్తే దానికి భయం అయిపోయింది, కన్ను కదిలితే నరికేస్తాను దానికి భయం అయిపోయింది. అర్థమైంది కదా. ఈ చెవు ఏమైనా ఈ శబ్దానికి వెళ్ళింది దీనికి భయం పుట్టేసింది, ఈ చెవు ఊడిపోద్దని మొత్తం దేహపై గరగలాడిపోయినాయి అనమాట అన్ని ఇంద్రియాలను. అర్థమైంది కదా. అది కాబట్టి ఇంకా ఆయన దగ్గరికి జీవితంలో ఎక్కపోవాలి, అయిపోయింది ఇంకపో తెలిసిపోయింది వాటికి. ఈ దగ్గరికి వెళ్తే మన తినేసినట్టు ఉంది కానీ వీటిని తినడానికి మన వల్ల కాదు ఈ జన్మలని. అలాగనే హే స్మరారే, స్మర సంకల్ప వికల్పాత్మకమైనటువంటి మనస్సునకు అరే శత్రువు అయిన వాడా, అది ఓ పరమేశ్వర నీవు ఆ శత్రువు. ఆయనకేమిటండి, బ్రహ్మదేవుడికి కూడా పెద్ద పెద్ద భవనాలు ఉండాలి, లేకపోతే ఆయనకి నిద్ర పట్టదు. విష్ణుమూర్తికి అంతకంటే ఇంకా శృంగారాలు ఎక్కువ ఉండాలి. మొత్తం అంతా అలంకారం కనబడితే నిద్ర పడుతుంది ఆయనకి. ఈయనకి అలంకారం పాడా ఎవరికి, ఈయనకి పాపం ఎక్కడ పడితే అక్కడే పడుకుని పోతాడు. ఆయనకేంటి ఆ శ్మశానమే అలంకారం ఆయనకి. అది అన్నమాట శివుడికి. ఆఖరికి పార్వతి అప్పుడప్పుడు పోయి పిలుస్తారు కదా, పాపం పోతుంది వైకుంఠం. పోయిసరికల్లా చూస్తుంది ఎక్కడికెక్కడ ఎంత బంగారం, ఏం గోడల బంగారం, ఈ బంగారం అన్నీ పిల్లర్స్ బంగారం, అన్నీ బంగారాలే. దాని మీద వజ్రాలు వైడూర్యాలు గోమేధికాలు. మనమంటే పుష్పాలు ఉంటాయి మనకి, వాళ్ళకి అవే పుష్పాలు, అవి ఎప్పుడు వాడవు. చూసింది ఓ రోజు ఏమండి వాళ్ళందరూ అంత బాగా కట్టుకున్నారే, అంత బాగున్నాయి వాళ్ళందరికీ. మనం ఎప్పుడు ఈ శ్మశానంలోనే ఏమిటండి అంటే నీకు అర్థం కాదమ్మా. ఏమిటి అంటే మంది మారదనమాట, మంది ఎప్పుడు శాశ్వతంగా ఉంటుంది. వాళ్ళందరూ ఇక్కడికే రావాలి లాస్ట్కి. అర్థమైంది. ఇక్కడికి ఎన్నిసార్లు వస్తుంటారు పోతుంటారు వాళ్ళ బతుకు ఇక్కడే. అర్థమైందే. మనం ఎప్పుడు ఎక్కడ మారినటువంటి స్థలం మంది, మారిన స్థలాలు అవి శాశ్వతం అనుకుంటావా అంటే అలాగనా, అది కదా జ్ఞానం. ఆ జ్ఞానం చెప్పినప్పుడు విన్నది కాబట్టి ఇప్పుడు పార్వతీదేవిని ఎంతమంది ఆ లక్ష్మీదేవిని కూడా కొలిచే కన్నా అందరూ పార్వతీదేవిని కొలిచేవాళ్ళు ఎక్కువైపోయారు. అర్థమైంది కదా. ఇన్ని అవతారాలు ఎత్తేది ఎవరు? సరస్వతి లక్ష్మీయే. ఇప్పుడు దేవి దుర్గా సప్తశతి చదువుతాం. ఈ అవతారాలన్నీ ఎవరు? పార్వతీదేవి. ఇప్పుడు 54 శక్తిపీఠాలు ఉన్నాయి. లక్ష్మీ పీఠాలా సరస్వతి పీఠాలా? ఎవరు పీఠాలు? పార్వతీ పీఠాలే. ఇక్కడేమో 18 పీఠాలు మనకు ప్రసిద్ధి. ఆ 18 పీఠాలు ఎవరివే? అదే కదా. ఆవిడ చూసారా మరి, చెప్పిన మాట వినేసరికి ఎన్ని పీఠాలు వచ్చినాయో. అంతేనండి, మిమ్మల్ని కట్టుకున్న ఆ బతికే పొడుగు ఈ శ్మశానం ఏడిసింది అనుకో, ఒక్క పీఠం లేకుండా పోనీ ఈరోజు. ఏమంటారు? పంచాశత్పీఠ రూపిణి. చదువుతున్నావా లేదా మనం? ఎక్కడ లలిత శాస్త్రంలో పంచాశత్పీఠ రూపిణి. అందుచేత హే స్మరారే అయ్యా, కాబట్టి నీవు చక్కగా జయించావు. అర్థమైంది కదా. అటువంటిది దానికి శత్రువు. అలాగే నీకు ఏ టైటిల్ అయితే వచ్చిందో నిన్ను ఆశ్రయించేవాడు మాకు అది చూడాలి కదా కొంచెం. అంటే ఇంట్లో అన్నీ తింటామనుకోండి, కొంత వచ్చినవాడు కూడా అది పెట్టాలి కదా. మంచి మంచివాడు తను తినేసి పని మన వల్ల వాళ్ళకి ఇస్తాం, మనం వాళ్ళకి ఇవ్వకూడదు. అర్థమైంది కదా. మనం ఏది తింటామో ఆ వస్తువు ఇతరికి ఇవ్వాలి. అది అనమాట. పూర్వం ఎంతమంది ఇచ్చేసేవారు. ఈ ఫ్రిడ్జ్లో చరిగిపోయినాయి కర్మకాయలు. అర్థమైంది కదా. అంతకుముందు ఏమిటంటే ఏదైనా ఉండిపోతే తెల్లారి పాసేకపోతే తింటారని ఇచ్చేసేవాళ్ళు పాప పిలిచి. ఇప్పుడు ఇంకే అదే అక్కడ వారం రోజులు ఆ పూర్ణాలు 6 రోజులు పెట్టుకుంటారు, ఆ వడ్లు 6 రోజులు పెట్టుకుంటారు, ఆ పచ్చళ్ళు 20 రోజులు పెట్టుకుంటారు. అబ్బో పోయింది అంతగా. సరే పోనీలే. ఇప్పుడు చెప్తున్నది ఏమిటంటే ఏ స్మరారే. అర్థమైందా? భో ఇంకా చెప్తున్నాడు, భో స్వామి, ఇంక నీ ఎలాంటి వాడవయ్యా, నీ దగ్గర విశేష గుణాలు చాలా ఉన్నాయి, అందుకే నిన్ను నేను పట్టుకున్నాను. అర్థమైంది కదా. కాబట్టి భో స్వామి. స్వామి అంటే ఈ లోకాలన్నిటినీ తన వశంలో ఉంచుకున్నవాడేనమాట. హే స్వామిన్, నాథుడు. అలాగనే గణై సేవిత గణై, ఆ గణముల చేత చక్కనైనటువంటి ప్రమద గణాలతో నువ్వేమి
చక్కగా ఉన్నవాడు. అర్థమైంది కదా. ఈ ప్రకారముగా ఉన్నటువంటి ఎలాగా గుణై నిబద్ధాం. ఎలాగంటే ఇప్పుడు ఇంతవరకు ఆయనకి అయిపోయింది. ఇక ఇప్పుడు ఎలాగా ఈ గుణముల చేత నేను కట్టుబడిపోన్నాను. అర్థమైంది కదా. గుణై నిబద్ధ. ఇది దృఢ గుణ నిబద్ధాం. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే నీ వర్ణన లాస్ట్కి చెప్పబోతాడనమాట. అయ్యా నాది ఎలాంటిదంటే హృదయము, నా మనస్సే నీకు ఒక గుడారం అని చెప్పబోతున్నాడు. అర్థమైంది కదా. ఇప్పుడు ఏమి నా చిత్తం ఎలాంటిది తెలుసా నీకు? ఒక గుడారం. అది గుడారం అంటే అందరికీ తెలుసు. మనం ఎక్కడెక్కడికి వెళ్ళేటప్పుడు కొన్ని కుంభమేళాల్లో ఎక్కడ ఉంటాం? అందరం ఉన్నాం, గుడారాలు ఉంటాం. ఇప్పుడు పోలీసులు పోతారు, సడన్గా పోతారు, అక్కడ ఒక 4 రోజులు ఉండాలి. దానికి ఏమంటారు? గుడారాలు. అర్థమైంది కదా. ఇలా పెద్ద వేసేస్తారు, సామ్యాలు ఆడిది అనమాట. అదేమిటది? గుడారం. ఇంకేం 4-5 రోజులకి అప్పటికప్పుడు ఇళ్ళు కట్టుకుంటారు. అర్థమైందా? అది అందుకని చెప్తున్నాడు. ఇక నా చిత్తము ఒక గుడారంగా ఉన్నటువంటిది. అర్థమైందా? నీవు ఎక్కడెక్కడ ఎందుకు తిరుగుతావయ్యా? కావు, నీకెక్కడ వర్షం లేకుండా వానలు లేకుండా అన్నీ నా దగ్గర ఉన్నాయి. ఏమి అందుచేత నా హృదయం అందరి చిత్తములో నువ్వు ఎక్కడ తిరగవలసిన పని లేదు, నీకు స్థానం ఉందయ్యా. అందుచేత ఇప్పుడు వర్ణన చేస్తున్నాడు నా గుడారం ఎలాంటిది అన్నటువంటిదా. ఇది ఎలాంటిది అంటే ధృతి స్తంభాధారం. ఇది ఎలాంటిది అంటే మంచి ధృతి అన్నమాట. నా మనస్సు మంచి ధృతిగా చక్కగా, ధృతి అంటే నిలబెట్టినటువంటి స్తంభం అన్నమాట. నెట్టలు అంటాం కదా, ఇలాగేస్తే నెట్ట, అలాగేస్తే పట్టె అంటాడు. అర్థమైంది కదా. పూర్వం అందులో నెట్టలో నిలువుగా వేస్తే నెట్ట, అడ్డగా వేస్తే పట్టి. ఈ నెట్టలు పట్టిల దగ్గరే లోకం వల్ల తగులు ఆడుకుంటుంది. అర్థమైంది కదా. ఇప్పుడు కొంతమంది ఏం చేశారంటే, కొంతమంది విష్ణు భక్తులను శివభక్తులను ఇద్దరు కూడా నేను గొప్ప అంటాడు. ఒక ఆయన దగ్గరికి వెళ్ళాడు. మేము ఇద్దరు ఎవరు గొప్ప తెలుస్తారా? తప్పక తెలుస్తాను రండి అన్నాడు. కూర్చున్నాడు. నీవెలా బొట్టు పెట్టుకుంటావు? ఇది అన్నాడు. నువ్వెలా బొట్టు పెట్టుకుంటావు? ఇది అన్నాడు. చూడండి, ఇప్పుడు ఈ 2 అవసరమే. ఒక ఇల్లు కట్టాలంటే దానికి ఏముండాలి? మొట్టమొదటి పిల్లర్స్ ఉండాలి. పిల్లర్స్ ఇవేనమాట, తిన్నగా ఉండేవి. మరి ఆ ఇంటికి బీమ్స్ ఉండాలి అన్నమాట. బీమ్స్ అంటే కూరగాయలు కావు, ఇవి అడ్డగా ఉండేవి పట్టిలు. ఇప్పుడు ఆ ఇంటికేమో తిన్నగా ఉండే పట్టిలు ఉండాలి, అడ్డగా ఉండే పట్టిలో ఉండాలి. నువ్వేమో అవి బీమ్స్. అర్థమైందా? ఇదేమో పిల్లర్స్. ఇప్పుడు వీళ్ళిద్దరు ఎవరు గొప్ప చెప్పమన్నారు? బాగా చెప్పినావే, ఇది ఇస్తుంది ఉండదు, అది ఇస్తుంది ఉండదు, అలాగనే 2 ఉండవలసినవి అన్నాడు. సరే స్వామి దండం పెట్టి ఇప్పటికైనా జ్ఞానం వచ్చింది. ఎవడు గొప్ప అంటే ఏమిటి? నేను గొప్ప అని చెప్పి ఈ పిల్లలు కొట్టి పారేసామనుకో ఏమవుద్ది? ఇది పడిపోద్ది. ఇది గొప్ప అని చెప్పి ఆ భీమి వేయలేదనుకో అది పడిపోద్ది. అందుచేత 2 మనకు ఒకటే. 2 మనకి ఏం చేస్తాయి? లోక సౌజన్యాని కోసమే. అందుచేత శివాయ హృదయం విష్ణు, శివస్య హృదయం విష్ణు, విష్ణుశ్చ హృదయం శివ. ఎప్పుడు వాళ్ళిద్దరిలో ఏం పోటీలు లేవు. వాళ్ళిద్దరి దగ్గర తీసుకుంటారే. ఈ దీక్షలు వీళ్ళకి పోటీలు ఎక్కువైపోయినాయి వచ్చింది కూడా. అందుచేత వాళ్ళిద్దరు ఎప్పుడు ఒకలాగానే ఉంటారు, హాయిగానే. అది సరే. ఆ విధంగా ఇక్కడ చెప్తున్నాడు. అయ్యా ఇది ఎలాంటిది? ధృతి స్తంభాధారం. నీకు మంచి స్తంభముగా ధైర్యం అనే స్తంభాన్ని ఆ గుడారానికి నేను చక్కగా పాతుతానంటున్నాడు. ఇంకెలాగా? దృఢ గుణ నిబద్ధ. నీకు అది పోకుండా నా హృదయ మందిరం ఎలాంటిది గుడారం తెలుసా? అయ్యో, మామూలు తాళ్ళు అయితే తెగిపోతాయి. ఇదేమిటి? సత్వరజస్తమ గుణాలనే త్రాళ్ళు అన్నమాట. గుణం అంటే త్రాడు, నీకు అర్థం ఉంది. నానార్థాల్లో గుణం త్రాడు, గుణం
రజోగుణం తమోగుణం, ఇది 2 అర్థాలు ఇస్తుంది ఇక్కడ. ఇంకా గుణం, నువ్వు తిన్న వస్తువు అది ఏ గుణము, అది వాత గుణమా పిత్త గుణమా శ్లేష్మ గుణమా, మన తినే ఆహారాల్లో వచ్చినటువంటి విషయాన్ని కూడా గుణం అంటారు. ఇంకోటి అంటాడు, నువ్వు తినే వస్తువు వేడి గుణమా చల్లటి గుణమా, ఏమిటి గుణం అంటే నానార్థాల్లో అదొక అర్థం. గుణము అంటే త్రాడని ఒక అర్థం, వల్లి త్రాడని. గుణము అంటే సత్వరజస్తమోల్లో గుణమని. అందుచేత నేను ఈ గుణాలతో నా యొక్క హృదయం అన్నటువంటి డేరాను గట్టిగా కడుతున్నానయ్యా అని అంటూ ఉన్నాడు. ఈ ప్రకారముగా సగమనం. అయితే మరి అప్పుడప్పుడు మారాలి కదా, ఈ ఒక దగ్గర ఉండదు కదా ఈ మనస్సు. మారినా పర్వాలేదు. ఇప్పుడు అలాగని వెళ్ళాలనుకున్నాం అనుకోండి వేరే ఊరికి, ఏం కష్టం వద్దు, మళ్ళీ నేను ఎక్కడికి వెళ్తాను నువ్వు తీజెండా అనవద్దు. అక్కడికి వెళ్ళి అక్కడే నేను వెంటనే గుడారం వేసేస్తాను. ఎక్కడ ఈ తీసిపోయే గుడారం, నా గుడారంలో ఉంటే నీకేమి శ్రమ ఉండదు. ఒకవేళ ఇంకో దగ్గరికి వెళ్ళాలి, 10 రోజులు ఇక్కడ ఉన్నాము, ఇంకో దగ్గరికి వెళ్ళాలి కదా, నా మనస్సు అనే గుడారం మళ్ళీ అక్కడే నీకు వేసేస్తా, బయటికి వెళ్ళక్కర్లేదు. ఇంకా ఏమిటి నా గుడారం? విచిత్రాం పద్మాఢ్యాం ప్రతి దివస సన్మార్గ ఘటితాం. కొన్ని గుడారాల్లో కలర్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. అర్థమైంది కదా. ఆ బొమ్మలు ఈ బొమ్మలు, లక్ష్మీ బొమ్మలు, ఆ బొమ్మలు ఈ బొమ్మలు రకరకాలు విచిత్రంగా ఉంటుంటాయి. అలాగనే నా గుడారంలో కూడా రకరకాలైనటువంటి విచిత్రాలతోనే ఉంటుంది నా మనస్సు. మామూలుగా ఉంటుందనుకున్నావా? విచిత్రాలతోనే ఈ మనస్సు ఉండేది. ఈ మనస్సులో ఏ చిత్రం ఉందో నేత్రంలో ఆ చిత్రమే కనబడుతుంది. అర్థమైంది కదా. మనస్సులో లేనిది నేత్రంలో కనబడదు. మనకి కూర్చున్నా ఏదో చిత్రం కనబడుతుంది. ఆ కాశీ వెళ్ళినట్టు, ఎక్కడికి వెళ్ళినట్టు, లేకపోతే ఎక్కడికి వెళ్ళినట్టు, ఎవరి ముఖం చూసినట్టు గవాళ్ళని ఎంత ఇందులో కూర్చున్నా అది ఎక్కడి నుంచి ఉంది ఆ చిత్రం. అందుచేత ఈ మనస్సు బహుటి చిత్రాలు, అనేక చిత్రాలు. నువ్వేటి గుడారం ఏ సాదాగా ఉందే, పెద్ద అందం లేదే అనుకోవద్దు. అబ్బో అర్థమైందా? విచిత్రాలు కల్పిస్తుంది. నీకేం పర్వాలేదు, హాయిగా నువ్వు ఉడుతున్నా గుడారంలో. నువ్వేమే ఇప్పుడు ఏంటో ఈ గుడారం చూస్తే అలాగుందే పడిపోద్ది అనుకున్నా. మామూలు తాళ్ళు పడిపోతాయి కానీ నా దగ్గర తాళ్ళు గట్టివయ్యా. సత్వగుణము రజోగుణం అవి ఎవడు తెంపేయలేడు. వచ్చింది బాగా చెప్తున్నాడు ఒకటి ఇక్కడ. అందుచేత విచిత్రాం పద్మాఢ్యాం, మంచి పద్మాలుగా ఉంటుంది. ఎంత సంకల్పం మాత్రం మొత్తమే పద్మమయం అయిపోతుంది అనమాట. అర్థమైంది కదా. మన సంకల్పం అంత గట్టిది. అది కూడా ఇంకా అలాగే కాదు, ప్రతి దివస సన్మార్గ ఘటితాం. ప్రతిదినం కూడా అందులో కూడా కొన్నిసారి ఎల్లప్పుడూ మనసు అట్టే పోదు. ఇలాగే ఈ సత్సంగాలు, ఈ భజనలు, అర్థమైంది కదా, ఈ పూజలు ఇందులో కూడా ఉంటుంది. నీకేమీ లేకుండా ఉండదని మాటలే. ఇది కూడా ఉంటుంది. ఇవి కూడా ఉంటాయి, అవి కూడా ఉంటాయి. విచిత్రమైన వాసనలు కూడా ఉంటాయి. అర్థమైంది కదా. అవే నీ డేరాకి రంగులు కలర్లు అనమాట. ఆ వాసనలే ఇంకా అంటావా ఏమిటి ఈ వాసనలతో, ఇది కూడా ఉంటుంది. ప్రతిదినము కూడా మంచి సన్మార్గ ఘటితాం, మంచి మార్గానికి ఉపాయములైనటువంటి పారాయణలు ఉంటాయి, పూజలు ఉంటాయి, అలాగనే జపాలు ఉంటాయి, అలాగే సత్సంగాలతో కూడా ఉంటుంది. అందుచేత మచ్చేత స్ఫుట ఫటకుటీం ప్రాప్య, నా చిత్తం అన్నటువంటి ఆ స్ఫుటం చక్కనేటువంటి పటం, ఇందులో ఇది కుటీం. నీ కుటీరం ఎందుకయ్యా? ఎక్కడెక్కడ తిరుగుతావు దండగా? ఎక్కడెక్కడ తిరిగేది ఎందుకు? నా కుటీరంలో నువ్వు హాయిగా ఉండమని చెప్తున్నాడు ఎవరో ఆచార్యులు వారు. నా కుటీరం ఎలాంటిది తెలుసా? మచ్చేత, నా చిత్తమే ఒక కుటీరం. అది ఎలాంటిది? స్ఫుటం పటకుటీం. ఏవి సిమెంట్ ప్లాస్టింగ్లు కానీ, అర్థమైంది కదా, అది ఏదో ఒక ఐరన్లు కానీ ఇవన్నీ ఉండదు నా కుటీరానికి. అది పటకుటీం. ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చో, ఎక్కడ కావాలంటే అక్కడ వేసుకోవచ్చో, మన ఇష్టమే. పటకుటీం ప్రాప్య విషదాం, విషదాం స్వచ్ఛమైనటువంటిది,
చక్కనైనటువంటిది. అటువంటిది జయా మంగళం ఒగుగాక హే స్వామిన్. కాబట్టి శక్త్యా సహా, అయితే ఒకటి నేను కోరుకున్నది ఏమిటంటే శక్త్యా సహా, ఏమి నువ్వు ఎలాగా అర్ధనారీశ్వరుడివే అదే కదా, ఆ పార్వతీదేవితో సహా ఏమి శివగణై శివిత విభో నా హృదయంలో ఉండు అంటున్నాడు. నా హృదయమే నీకొక పటకుటీరం అన్నమాట. ఎక్కడెక్కడ తిరక్కు, ఎందుకు అలసిపోతావు తిరిగి తిరిగి తిరిగి. అందుచేత నా చిత్తమనే డేరాలో నీకు అన్ని గుడారంలో అన్ని రకాలు ఉన్నాయి. అందుచేత చిత్ర విచిత్రమైన వాసనలు కూడా ఉన్నాయి, సత్సంగాలు కూడా ఉన్నాయి, భజనలు కూడా ఉన్నాయి. అందుచేత అయ్యా ఈ హృదయంలో నువ్వు ఉండాలని వేడుకుంటున్నాడు. ఎవరు? ఈ విధంగా నువ్వు ఉన్నావా ఇంకా నాకు ఆనందం. అర్థమైంది కదా, నీకు ఆనందమే. నేనేం 10 రూపాయలు అద్దె తీసుకోను. అర్థమైంది కదా, ఎవరింట్లో ఉన్నా అద్దె ఇవ్వాలి. అర్థమైంది కదా, నా ఇంటికి 5 పైసలు అద్దె ఉండదయ్యా. అర్థమైంది కదా, ఏం అక్కర్లేదు, సులభంగా నీకు ఈ హృదయాకాశమైన కూడా ఇస్తున్నాను. వెల్కమ్ ఎనీ టైం. అర్థమైంది కదా, అర్థమైంది కదా. నాకు ఏమి పలాని టైము అక్కడ తలుపులు వేసేస్తారు, ఇక్కడ తలుపులు వేసేస్తారు, అది ఎవరింట్లో ఉన్నా వాడు 8 గంటలకే తలుపులు తాళాలు వేస్తారు, గేటు వెళ్ళడానికి కుదరదు, రావడానికి కుదరదు. అర్థమైంది కదా, నాదంతా గుడారం అప్పటికప్పుడు అర్ధరాత్రి కూడా ఎత్తేసి ఇంకో తెలియజేస్తాను, ఆ బాధలే. అందుచేత ఈ గుడారంలో చక్కగా నీవు ప్రసన్నంగా ఉండు. శక్త్యా సహా, శక్తి అంటే పార్వతీదేవితో సహా ఏమి ఇటువంటి ఉండు అంటున్నాడు. కాబట్టి ఇది కూడా నా హృదయం కూడా అది చెప్పాను కదా, సన్మార్గ ఘటిత. కొంత బ్రహ్మ విచారం ఉంది, మరీ లేకుండా నిన్ను ఆహ్వానిస్తానా? అర్థమైంది కదా, విచారం ఉంది. అందుచేత బ్రహ్మ విచారం అనేటువంటితో కోరబడింది నా చేత కుటీరం. అది ఉన్నా ఇది ఉంది కాబట్టి నీవు తప్పకుండా వచ్చి నివసించాలి అని భక్తుడు ఏమిటి వేడుకుంటూ ఉన్నాడు. ఎవరిని? శివుణ్ణి. ఆచార్యుల వారు ఈ విధంగా చెప్పి ఇప్పుడు 22వ శ్లోకం చెప్పబోతున్నారు. ప్రలోభాద్వైః అర్ధాహరణ పరతంత్రో ధనిగృహే ప్రవేశోద్యుక్తః సన్ భ్రమతి బహుధా తస్కరపతే ఇమం చేతశ్చోరం కథమిహ సహి శంకర విభో తవాధీనం కృత్వా మయి నిరపరాధే కురు కృపాం ప్రలోభాద్యైః అర్ధాహరణం పరతంత్రో ధనిగృహే ప్రవేశయుద్యుక్తః సన్ భ్రమతి బహుధా తస్కరపతే ఇమం చేతః చోరం కథం ఇహ సహి శంకర విభో తవ అధీనం కృత్వా మయి నిరపరాధే కురు కృపాం మయి నిరపరాధే కృపాం చెప్తున్నారు. ఇప్పుడు ఈయనకి ఇక్కడ పేరు పెట్టారు, ఏమి తస్కరపతి అని పేరు అన్నమాట. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇది నమ్మకంలో రుద్రంలో శివుడికి ఏమంటాడు? తస్కరాణం పతే నమో నమః. ఇలాగా అన్నిట్లో ఉన్నవాడు ఆయనే పతి. ఇప్పుడు ప్రజాలోకానికే పతి అయినప్పుడు అర్థమైంది కదా, మరి అందరికీ పతి అవునా కాదు? ఆయన మంచి వాళ్ళకి పతే, చెడ్డవాళ్ళకి పతే. ఎందుకంటే పశుపతి. అది కొంతమంది అదేంటి దొంగలకు నాయకుడు అయిపోయేటి అనుకుంటారు. దొంగలకు నాయకుడు, ప్రపంచానికి నాయకుడు. ప్రపంచంలో దొంగ వాళ్ళు ఉండొచ్చు, మంచి వాళ్ళు ఉండొచ్చు. మంచి వాళ్ళకి నాయకుడే అయినా దొంగలకి నాయకుడు. ఒక రాజుడు పాలిస్తున్న రాజ్యం, అందులో దొంగలు ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు. మరి ఇప్పుడు ఆయన ఎవరికి నాయకుడు? లేదా కొంతమంది అబ్బో శివుడు కూడా దొంగల నాయకుడేనండి అని అంటారు. వచ్చింది గొడవ. ఇప్పుడు
ఇప్పుడు ఇంట్లోనే ఉంటారండి యజమాని, ఇంట్లో పిల్లలు కొంతమంది సరిగా ఉండరు, కొంతమంది తిరుగుతూ ఉంటారు, కొంతమంది ఎలా ఉంటారు, నిమ్మలంగా కూర్చుంటారు. ఇది పొమ్మంటే పోడు, వాడికి కూర్చోమంటే కూర్చోడు, వచ్చింది గొడవ. అర్థమైంది కదా. ఇప్పుడు అందరికి యజమాని అవునా కాదా? యజమానే. మీరు ఇప్పుడు దాని పేర్లు ఆయనకే. ఏం యజమాని, ఏం కొడుకుని కన్నవో కానీ బాబో, ఏమి యశోదకి అలాగే అనమాట. ఏ బాబా ఏం కొడుకమ్మ నీ కొడుకు, అంతా వెన్నెల దొంగ అంటారు ఆయనకి. అర్థమైంది కదా. అంతా వెన్నెల దొంగే. ఆయన మాత్రం ఊరుకుంటాడా? ఆయనకు పేరు వచ్చిందనమాట, వెన్నెలు చేసినట్టు దొంగ. ఈయనకేమో దొంగల్లో నాయకుడిని పేరు వచ్చిందనమాట. ఎవరికి? తస్కరాణం పతే నమో నమః అని. అర్థమైంది కదా. అందుచేత ఆ కృష్ణుడు సామాజికుడు కాదు. ఏం చేస్తాడు అతడు? అర్థమైంది కదా. మళ్ళీ తాను దొంగతనం చేసేది తెలియకూడదు, వచ్చింది కర్మ అది అనమాట. అది తెలియకుండా ఏం చేస్తాడు? అతను పడుకుంటారు అత్త కోడల్లో. ఎవరు తినేశారో తెలియాలి కదా. ఇద్దరు మూతులకి రాసేస్తాడనమాట. అర్థం జగన్న ఈయన తప్పించుకెళ్ళిపోతాడు. తెల్లాలేసి ఏం కోడలా నువ్వే తిన్నావా, నీ మూతి నిండా వెన్న ఉందంటాడు. నా మూతి ఏంటి అత్తగారు? అర్థం చూసుకుంటే మీ మూతి సంగతి. ఇక అర్థం చూసుకుంటే ఇద్దరు మూతులు వెన్నే. ఓరి దుంపదేగా దేవుడు వీడు అంటాడు. అందుచేత ఈ ప్రకారముగా ఆయన అలాగనే ఏదో ఒకటి ఆ కృష్ణుడు ఏమిటి దొంగతనం చేశాడంటే ఏమిటి, ఆయన చెయ్యి పడిందంటే మన ఇంట్లో ఉన్నటువంటి ఈ అరిషడ్వర్గాలతో బాధపడుతున్నటువంటి విషయాలన్నీ పట్టుకుపోతాడు. అర్థమైంది కదా. ఆయన దృష్టి పడినా చాలు, ఆయన చెయ్యి పడినా చాలు, అది అనమాట. ఒకవేళ ఆయన తిన్నాడు అనుకోండి, తిన్నాడా ఆ ఇల్లు ఎప్పుడు అష్టైశ్వర్యాలుగా ఉండిపోద్ది అనమాట. ఎందుకంటే ఆయన చేతిలో పడిన వస్తువు ఆ కుచేరుడికి ఏం పట్టుకెళ్ళాడు? కొన్ని అటుకులే పట్టుకెళ్ళాడు. ఆ అటుకులు వేసుకున్నాడు, మొదటిసారి వేసుకున్నాడు, ఇక రెండోసారి వేసుకున్నాడు, మూడోసారి వేసుకోపోయేసరికి ఇద్దరు తెలివి వచ్చింది సత్యభామికి రుక్మిణికి. ఈ మూడోసారి వేసుకుంటే కొంప ఒలిగిపోద్ది, అక్కడ దాసీలుగా పోవలస్తుంది. మనమే అయ్యా నీ స్నేహితుడు తెచ్చిన అటుకులు రెండు మాకేమో ఎదురు చూడాలని పట్టి లాగేశారనమాట. ఇప్పుడు చూసారా మరి, భగవంతుడు పెట్టింది ఎక్కడ పోతుందండి. పాపం కుచేలుడు వెళ్ళినప్పుడు చెప్పింది ఎవరు? ఆ అమ్మ పిల్లలకు పెళ్లి కావాలి, కొంచెం ధనం తీసుకురా అని చెప్పింది. ఈ కర్మకాలి మర్చిపోయినాడు. ఎవడైనా మర్చిపోడండి. రామకృష్ణ పరమహంస గారికి చెప్పేవారు, అయ్యా రోజు అమ్మవారు వస్తుంది కదా, ఆ కూర్చున్నప్పుడు ఈ కురుపు పోగొట్టమ్మా అని ఒక్క ముక్క చెప్పితే దెబ్బకి తీసి పారేస్తుంది కదంటే ఈ రోజులో తన్మయత్వం చదిపోయి వచ్చేసాడు. అడిగావా? అయ్యో నాకు జ్ఞాపకమే లేదంటాడు. వచ్చింది కూడా. అలాంటివన్నీ మనకి జ్ఞాపకం ఉంటాయి. ఏ లిస్ట్ ఇవ్వాలి ఎవడొస్తే. అర్థమైంది కదా. అలాగా నా లిస్ట్ ఇచ్చేస్తామన్నమాట. అర్థమైంది కదా. అందుచేత వాళ్ళకి జ్ఞాపకం ఉండదు. ఈ తన్మయత్వం ఇంటికి పోయాడు. మరి చూసి, ఎందుకంటే ఆ భగవంతుడు పెట్టిన ప్రసాదం అది మనకి ఎప్పుడూ బాగా అక్షంగా వస్తుంటుంది. అర్థమైంది కదా. పోయినాడు. ఇంటికి పోయి సగంతో వెళ్ళి గుర్తొచ్చింది, అరే మా ఆవిడ ఎంత చెప్పిందే మర్చిపోయాను కదా అని. మర్చిపోయాను కదా. వచ్చేసరికి పోయాడు. పోయిన తర్వాత మరి ఇప్పుడు వెళ్ళినా బాగుండదు, వెనక్కి మళ్ళీ వెళ్ళి అంటే అంత బాగుండదు. పోయాడు, సరే కర్మ ఎలాగుంటే అలాగున్నాను. పోయిన తర్వాత అక్కడ ఏమీ కనపడడం లేదు. ఇల్లు పాతిళ్ళు ఏమీ కనపడడం లేదు. వచ్చా అదొక పెద్ద బోర్డు కాలనీలాగా కొంచెం కార్చి వచ్చింది. దానికి ఏమిటంటే సుధామా నగర్ అని పేరు కనపడుతుంది. ఏమిటిరా ఓ దొంపాది ఈ నగర్ ఏమిటి? ఆ 3 అంతస్తుల పైన ఉంది ఎవరు? అమ్మగారు. రండి రండి మన ఇల్లే అంటుంది. ఓ కింద లిఫ్ట్ ఉంది, బటన్ ఉంది, నొక్కి పైకి రండి అంటుంది. అప్పుడు ఆశ్చర్యపోయాడు, ఏమిటో నిప్పేమిటి బటన్ ఏమిటి అంటే ఇది భగవంతుడు కోరి కుచేలుండు కొడి రటుగుల తెచ్చియు మెచ్చియు సంపదలిచ్చినావు అన్నాడు. అందుచేత ఈ ప్రకారముగా మరి భగవంతుడు ఏ రూపాన్ని మన ఇంటికి వచ్చి తీసుకుపోయినా మంచిదే. అర్థమైంది కదా. అటువంటి పుణ్యం మనకు రావాలి కదా, అది చెప్తున్నాడు. హే తస్కరపతి, ఆయా తస్కరపతి ఏంటంటే ఆ యొక్క చోరులందరికీ అధిపతి అన్నమాట. హే శంకరా, శంకరా ఇంతకుముందే చెప్పినాను కదా, శం అంటే సుఖాన్ని కలుగు చేసినటువంటి అటువంటి సుఖమైనటువంటి ఇచ్చినటువంటి వాడా. ఈ ప్రకారముగా హే విభో, ఓ మహాప్రభో,
ప్రలోభాద్యై. ఇక ఏమిటంటే నా మనస్సు సంగతి ఎలా ఉంటుంది అంటే కొన్ని ప్రలోభాలకి లోపడిపోయినటువంటిది. అర్థమైంది కదా. అటువంటి లోపడిపోయి అర్ధాహరణ పరతంత్ర. ఎప్పుడైతే ప్రలోభాలకి లోపడిపోయామో అప్పుడు ఏమైపోయింది, మనకి ధనం కావాలి. అందుకనే మనము ఏ మంచి అలవాట్లు చేసుకొని జీవితం సౌమ్యంగా గడపాలి అన్న ఉద్దేశం పెట్టుకోవాలి. అధికమైనటువంటి పెట్టుకుంటే ఏమవుతుందో తెలుసా, దానికని దాన్ని వక్రమార్గంగా ధనం సంపాదించవలసి ఉంటుంది. అక్కడి నుంచి ఇక మన జీవితం వక్రమే కానీ సక్రమంగా ఉండమన్నా ఉండదన్నమాట. అందుచేత అటువంటి అర్ధాహరణ ఈ ప్రలోభాల చేత అవసరం లేనటువంటివన్నీ అధికమైనటువంటివి మనస్సును పాడు చేసేది, శరీరాన్ని పాడు చేసేది, అటువంటి కోరికలో కోసం ఉన్నప్పుడు అవన్నీ రకరకాలైనటువంటి ఇతరుల దగ్గర దొంగతనం చేసి తెచ్చుకోవడం ఏదో ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అందుచేత అటువంటి పరతంత్ర, ఏమి స్వతంత్రం లేదు. ఎప్పుడూ పరతంత్రం, ఎక్కడి నుంచి ఎవడు కొట్టాలా, ఏం చెయ్యాలి, ఎక్కడ ఏదో తెచ్చుకోవాలి అన్ని ఉపాయాలు చూస్తుంటాడు. అటువంటిది ఏమిటి, చేతశ్చోర. ఈ చిత్తం అలాంటి దొంగ. ఎందుకంటే చెప్తున్నాను నేను, నువ్వు దొంగల నాయకుడు. అర్థమైంది కదా. నీకు ముఠాలో చాలామంది అవసరం ఉంటుంది. కాబట్టి నా చిత్తమైన దొంగ నీ ముఠాలో పెట్టుకున్నావా, చాలా బాగుంటుంది అంటున్నాడు. ఇప్పుడు ఎలాగ ఆచార్యులు వారు ఈ మనస్సు యొక్క గుణగణాలు చూసి ఆ భగవంతుడికి ఏ విధంగా సమర్పించడమా, ఆయన దృష్టి ఎలా మన ఎందుకు పడుతుందా అన్న విశేషణాలతో చెప్తూ ఉన్నాడు. కాబట్టి అలాగా చేతశ్చోర ప్రవేశోద్యుక్త సన్. ఇదేం చేస్తాడు అంటే ఈ ధనీ గృహే, ఈ దొంగ ధనవంతుని ఇంట్లో దొంగతనం చేయడానికి తిరుగుతుంటాడు. కాబట్టి ఇటువంటి దొంగను ఏం చేయాలి, ఇప్పుడు ఇహ తవ అధీనం కృత్వా, నువ్వు అధీనం చేసుకుంటే నేనేమవుతాను తెలుసా, నిరపరాధే. నీ అధీనంలో ఉన్నానా, ఇంక నేను ఎక్కడికి ఎందుకు, నాకెందుకా. అందుచేత నువ్వు ఎలాగా పేరు పెట్టారు నీకు, తస్కరాణం పతే నమో నమః. నువ్వు దొంగల నాయకుడు అంటే అర్థం ఏంటి, నేను కూడా ఉండాలి కదా అందులో, నీ నాయకత్వంలో నేను ఉంటే ఇప్పుడు నాకేమవుతాయంటే నాకేం గొడవ ఉండదు, నా అపరాధాలన్నీ పోతాయి అన్నమాట. పోయేటి అపరాధ సహస్రాన్ని అని అంటానికి మనం మన్నించాలని. ఆ విధముగా నిరపరాధే కృపాం కురు. నిరపరాధే, అటువంటి అపరాధం లేనటువంటి నా యందు నీవు దయని ప్రసాదించు. ఒకవేళ నాకు అపరాధాలు ఉన్నాయనుకో, నీ సాన్నిధ్యం చేత ఆ అపరాధులు పోగొట్టుకున్నటువంటి శక్తిని ప్రసాదించు. అది ఈ విధముగా మరి చక్కగా శివానంద హరిలో ప్రతి విషయాన్ని కూడా ఆ శివుడి పాదార విందములందు మన మనస్సు ఎలాగ లగ్నం చెయ్యాలో ఆ లగ్న ప్రకారాంతరాలన్నీ కూడా చక్కగా ఆచార్యుల వారు వర్ణిస్తూ ఉన్నారు. ఇది అమోఘమైనటువంటిది, వర్ణన సామాన్యం కాదు. ఇదంతా మన మనస్సుని ఆ యొక్క భగవంతుని పాదార విందములందు సమర్పించడానికి తగిన ఉపాయాల యొక్క నిధి అన్నమాట ఇది. అందుచేత ఈ ప్రకారముగా మరి చక్కగా అటువంటి భగవంతుని పాదార విందములందు మన మనస్సు నిలిచేటట్టుగా సత్కర్మనిష్టనం, భగవద్భక్తిని, ఆత్మవిజ్ఞాన సంపత్తిని, ఆయురారోగ్య ఐశ్వర్యాన్ని కూడా ఆ యొక్క పరమశివ అవతారమైనటువంటి శంకరాచార్యుల వారు, పరమశివుడు, అమ్మవారు మనకిచ్చి సదా రక్షించుగాక. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం